దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు మనము ధ్యానం చేయబోయే వాక్యము యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయం 26వ వచనము. వారిని నా పర్వతము చుట్టుపట్ల స్థలములను దీవెనకరముగా చేయుదును. ఋతువుల ప్రకారము వర్షము కురిపించెదను. దీవెనకరమగు వర్షములు కురియును. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డ, దేవుడు తన ప్రజల కోసం చేసిన వాగ్దానాల్లో ఇదొకటి. వర్షం అనేది జీవనానికి ఎంత ముఖ్యమో మనకు తెలుసు. వర్షం లేకపోతే భూమి ఎండిపోతుంది, పంటలు వాడిపోతాయి, అసలు జీవం అనేది ఈ భూమి మీద నిలవదు. అలానే దేవుని ఆశీర్వాదం లేకపోతే మన జీవితం కూడా ఎండిపోయిన నేల లాంటిది అవుతుంది. కానీ మన దేవుడు మన మీద ఆశీర్వాద వర్షం కురిపిస్తాన్ని వాగ్దానం చేస్తున్నాడు. ఇది కేవలము భౌతిక వర్షం కాదు, ఆత్మీయ వర్షం కూడా. ఆయన కృప, ఆయన క్షమ, ఆయన ఆత్మ మన హృదయాలను తడిపి ఫలములు కాయించేలా చేస్తుంది. కాబట్టి మనం దేవుని దగ్గరికి రాగానే ఆయన మన మీద తన కృపా వర్షం కురిపిస్తాడు. మన గృహాలు, మన పిల్లలు, మన పనులు ఆల్ విల్ బి ఫిల్డ్ విత్ గాడ్స్ అబండెంట్ బ్లెస్సింగ్స్. చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, నీ వాక్యమందు నీవిచ్చిన వాగ్దానమునకు ధన్యవాదములు. ప్రభువా, మా జీవితాల మీద నీ ఆశీర్వాద వర్షం కురిపించు తండ్రి. మా ఎండిపోయిన హృదయాలను నీ ఆత్మతో తడిపి ఫలములు కాయించే జీవముగా మార్చమని అడుగుతున్నాం తండ్రి. మా కుటుంబాలు, మా పనులు నీ కృపా వర్షం నిండిపోవునట్లు ఆశీర్వదించుము. యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్. మీ ప్రార్థన అవసరత కొరకు నాకు మీరు వాట్సాప్ ఫోన్ చేయొచ్చు. మన ఫోన్ నెంబరు +965 9472 4454.